పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. గత టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 72% పనులు పూర్తయితే వైసీపీ హయాంలో కేవలం 2% పనులు మాత్రమే జరిగాయన్నారు. పాదయాత్రలో ఆయన పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్టును చూసి ఆ రోజు మీ పత్రికా విలేకరులతో ఆయన కూడా మాట్లాడాడు. పోలవరం ప్రాజెక్టు అసలు నిర్మాణం కావట్లేదు, వృధాగా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ అంటే భూమి లోపల, అంటే ఇప్పుడు ఏదైతే మనం నేల మీద ఉన్నామో అక్కడి నుంచి 100 మీటర్ల అడుగు నుంచి నిర్మాణం చేసుకొస్తారు. భూమిలో నిర్మాణం అవుతుంది డయాఫ్రమ్ వాల్. అంచేత ఈయన పోలవరం ప్రాజెక్టు కాడికి వెళ్ళేటప్పటికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో చైనా వాల్ మాదిరిగా పెద్ద గోడలాగా కనిపిస్తుంది అనుకున్నాడు ఈయన. తీరా చూస్తే అక్కడ ఏ గోడ కనపడలేదు. దాంతో అసలు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాలే నిర్మాణం కాలేదన్నాడు ఆయన. అది భూమిలో ఉంటుంది, అంటే 100 మీటర్ల లోతున డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తారు. అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో కూడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియనటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి